ఇంతకుముందు కట్టు విజయ్ గారు మాట్లాడుతూ, మరి తుమ్మారెడ్డి మాట్లాడుతూ, సుదర్శన్ రెడ్డి గారు సర్పంచ్ చేయాల్సిన పనుల గురించి క్లుప్తంగా తెలియజేయడం. ఎంత చేసినా కూడా ఖచ్చితంగా ఎవరెవరు తిడతారు, తిట్టిన భరించాలా, నవీన భర్త ఊర్లో నెగ్గుకు రాగలుగుతాడు. కానీ మోసానికి పోతే మాత్రం మరి ఫెయిల్ అవుతారనే విషయాన్ని సర్పంచులు ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి. సర్పంచులకి చాలా గౌరవమైన పదంగా స్టేజ్ మీద ఉన్న వాళ్ళంతా కొంచెం అన్ని తీసి ఎక్కికెళ్తే తెలుసుకోవాల్సినటువంటి అంశాలు. సర్పంచ్ అనేటోడు ఎలా ఉండాలి, అధికారాలు ఏ విధంగా ఉంటది, విధులను ఏ విధంగా నిర్వర్తించాలి, అదే విధంగా గ్రామ సభ 3 లక్షల రూపాయలు కూడా ప్రస్తుతం అందజేస్తా ఉన్నారు. ధరుడికి 14 లక్షల రూపాయలు ఎమ్మెల్యే గారు నాటి కిందగా ఆయన సాయం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మాగడి సర్పంచ్ ఎంపీటీసీలు వస్తే మీ గ్రామం నుంచి మీరు గెలిచింది ముఖ్యం కాదు, మీరు మళ్ళీ ఎంపీటీసీలకి జెడ్పీటీసీని గెలిపించుకొని వస్తే ముఖ్యంగా నూతనంగా సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు ఎన్నో కళలు. కానీ అంటే మనం సర్పంచ్ అయితే ఏమి చేయొచ్చు అంటే చాలా మందికి ఈ కార్యక్రమం ప్రత్యేకంగా మన ఒక 3-4 రోజులు అన్ని చదివించి చెప్పియడం జరిగింది. అని ఎవరు ఇంట్రెస్ట్గా వెళ్ళడం లేదు. మా స్టేజ్ మీద వాళ్ళు ఎప్పుడెప్పుడు బంద్ చేయండి అంటున్నారు. ఎందుకంటే మనకి అంటే అవసరం. రేపొద్దున గ్రామ పంచాయతీని ఏ విధంగా నడపాలి, ఎందుకంటే గ్రామ పంచాయతీ సర్పంచ్ అనే వ్యక్తి కీలకమైన వ్యక్తి. కీలకంగా గ్రామంలో ఏ అభివృద్ధి చేసుకున్నా గౌరవ గ్రామ సర్పంచ్ ద్వారానే పనులు అవుతాయి. రేపు పొద్దున ఆ పనులు కావాలి. మన విధులేమి, మన నిధులేమి, మనం ఏ విధంగా రేపు పొద్దున ప్రజలకు మన్ననలు పొందే విధంగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు సర్పంచులు కాకముందు ఆ సర్పంచ్ ఇట్లా తిట్టుకుంటుంటాం. ఎందుకంటే కరెంటు లైట్ పోయినా సర్పంచ్ అని తిడతారు, మోరీ ఎత్తకపోయినా సర్పంచ్ అని తిడతారు. అంటే ఒక గొప్ప అవకాశం గ్రామంలో గ్రామ సర్పంచ్కి వచ్చిన అవకాశం ఎవరికి రాదు. గ్రామానికి అభివృద్ధి చెందడానికి, గ్రామంలో ఏ సమస్య అయినా ఆ సమస్యని తీర్చడానికి గౌరవ సర్పంచ్కి అన్ని రకాల నిధులు అన్ని కూడా వస్తాయి. మీకు దాని